నేను యాక్చువల్లీ అశోక్ నగర్లో మొన్న రీసెంట్గా ఒక దగ్గరికి వెళ్ళాను. ఒక దగ్గరికి వెళ్తే అంటే ఒక స్టూడెంట్స్ ఎలా ఉన్నారు ఏంటి మాట్లాడడానికి, ఏంటి పరిస్థితి ఏంటి అని మాట్లాడడానికి వెళ్తే అక్కడ నాకు ఒక బోర్డు కనిపించింది. హోర్డింగ్ ఏమిటంటే 87+ ర్యాంక్స్ వచ్చాయి అని చెప్పి పెట్టడం జరిగింది. సో అసలు CCPA ఎందుకు ఈ అశోక్ నగర్లో ఫోకస్ చేయట్లో నాకు అర్థం కావట్లేదు. 87+ ర్యాంక్స్ ఏ విధంగా వచ్చాయి? ఓకే, నేను వాళ్ళ వెబ్సైట్ కూడా గోత్రు చేశాను. ఇదేదో కాదు, లా ఎక్సలెన్స్. దీంతోపాటు నేను ఇంకా ఎవరైనా ఇలా చేస్తున్నారని చూస్తే ఏకమ్ ఐఏఎస్లో కూడా ఇయర్ 98+ ర్యాంక్స్, అంతకుముందేమో 87+ ర్యాంక్స్ అంట. అంటే ఒక క్లారిటీ ఉండాలి కదా, ఇది నిజమైన ర్యాంక్సా ఫేక్ ర్యాంక్సా ఎలా తెలుసుకునేది? ఎందుకు అంటే నేను ఐ హావ్ గోన్ త్రూ దర్ వెబ్సైట్, నా దగ్గర స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. నేను స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు మార్చేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి. సో నేను ఐ హావ్ టేకెన్ ద స్క్రీన్ షాట్. ఎనీవే, వెబ్సైట్లో ఎలాగో మనం హిస్టరీకి వెళ్ళి ఆ టైం వెబ్సైట్ ఎలా ఉంది అంటే ఒకవేళ ఇప్పుడు చేంజ్ చేసినా మనం దాన్ని బయటికి తీసుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఇక్కడ ఇలాంటి ర్యాంక్స్ మీరు వేసుకునేటప్పుడు ఏకెమ్ కానీ లా ఎక్సలెన్స్ కానీ మీకు ఒకటే చెప్తా ఉన్నాను, డైరెక్ట్గా చెప్తా ఉన్నాను, ఇది నిజమైన ర్యాంక్స్. ఏ ర్యాంక్స్ నుంచి అంటే ఇప్పుడు ఒక ర్యాంక్ వచ్చింది, మీ దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నారా, లేకపోతే ప్రిలిమ్స్ దగ్గర ఏమైనా తీసుకున్నారా, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ తీసుకున్నారా, ఆన్సర్ రైటింగ్ తీసుకున్నారా, గైడెన్స్ తీసుకున్నారా, మెంటార్షిప్ తీసుకున్నారా, అంటే ఇంటర్వ్యూ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్ అలాంటివి ఏమైనా తీసుకున్నారా, లేకపోతే ఏమైనా టెస్ట్ సిరీస్ రాశారా, లేకపోతే ఏమైనా ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్లు అలాంటివి పెడితే అలాంటివి ఏమైనా రాశారా? సో ఒకవేళ ఏదైనా సబ్ టాపిక్ తీసుకుంటే ఆప్షనల్ తీసుకున్నాడా మీ దగ్గర? యూ షుడ్ మెన్షన్ వెరీ క్లియర్లీ. ఇది మీ నిజమైన ర్యాంక్స్ అంటే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఒక కన్ఫ్యూజ్ చేయొద్దు. డెఫినెట్లీ లా ఎక్సలెన్స్, ఏకమ్ ఐఏఎస్ రెండు కూడా మంచి ఇన్స్టిట్యూట్స్. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే స్టూడెంట్స్ పీపుల్ మాలాంటి వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అరే 87+ ర్యాంక్స్ వచ్చాయి, దేనికి వచ్చే ర్యాంక్స్? ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి వచ్చిందా? మేము ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి పిల్లలు జాయిన్ అవుతాం. ఓకే, లేదు ఆన్సర్ రైటింగ్ వచ్చింది దానికి లేదు, ఓకే క్లారిటీ ఇచ్చారు, ఓకే మిగతా వాళ్ళు అంటే ఓవరాల్గా కోచింగ్ చాలా బాగుంది, ట్రైనింగ్ చాలా బాగుంది అంటే దాని దగ్గర. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవ్రీ UPSC కోచింగ్ సెంటర్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ అశోక్ నగర్, యూ షుడ్ ఫాలో CCPA గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ని తయారు చేసేటప్పుడు ఆ బేస్లో మనమే ఈ విధంగా అంటే ఈ గైడ్లైన్స్ ఫాలో కాకుండా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం అనేది మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళ పేరు మాత్రమే వేశాను. నేను గోన్ త్రూ దర్ వెబ్సైట్ వెరీ క్లియర్లీ. వాళ్ళ వెబ్సైట్ చూశాను, హోర్డింగ్ చూశాను. ఆ హోర్డింగ్ సంబంధించిన ఒరిజినల్ ఫుటేజ్ నా దగ్గర ఉంది. ఒకవేళ షేర్ చేయమంటే చేస్తాను. సో దీంట్లో నాకు తెలిసి మన టీం ఒకవేళ అందుబాటులో ఉంటే అది కూడా వెయ్యండి. అండ్ నేను క్లారిటీగా చెప్తా ఉన్నాను, ఇలాంటి ర్యాంక్స్ వేసుకోవడం వల్ల అంటే ఎలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా అనే క్వశ్చన్స్ రైజ్ కాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ, ఒక ఎథికల్గా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది నేను ఈ రెండు ఐడెంటిఫై చేశాను. ఇట్ డజంట్ మీన్ దట్ మిగతా వాళ్ళందరూ పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు, అలాగని బ్యాడ్ అని నేను చెప్పట్లేదు, వీళ్ళు కూడా రాంగ్ అని నేను చెప్పట్లేదు. డెఫినెట్లీ అశోక్ నగర్లో ఒక టాప్ 7 ఇన్స్టిట్యూట్స్, టాప్ 10 ఇన్స్టిట్యూట్స్ మనం తీసుకుంటే ఆ టాప్ 7 కానీ టాప్ 10లో కానీ ఈ 2 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా ఇది ఒకసారి ఆలోచన చేయండి. అండ్ డెఫినెట్లీ ఈ విషయాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకొని ఈ CCPA గైడ్లైన్స్ ఫాలో అవుతూ రైట్ వే ఆఫ్ మార్కెటింగ్ చేసుకుంటారని నేను కోరుకుంటా ఉన్నాను. సో అప్పుడేంటి అంటే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.